హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఒక ఇష్యూకి సంబంధించిన ఎడిటోరియల్ని చూద్దాం. సో చూసే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఆర్బీఐ గేట్ బి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేదా ఈ ఎగ్జామ్స్కి అవసరమైన ఓన్లీ ఇంగ్లీష్ కావాలనుకునే వాళ్ళు, వీటికి అవసరమైన ఓన్లీ క్వాంట్ కావాలనుకునే వాళ్ళు కూడా యూ కెన్ టేక్ అవర్ ఫ్రీ ట్రయల్. ఒక రోజు ఫ్రీ ట్రయల్ ఇస్తాను. యాప్లో ఉన్నవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈ నెంబర్కి కాల్ చేస్తే, భారతీ మేడం కాల్ చేస్తే తను మీకు యాక్సెస్ ఇస్తుంది. 1 డే అయిన తర్వాత మీకు నచ్చితే మీరు ఎన్రోల్ అవ్వచ్చు, నచ్చకపోతే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ది అనౌన్స్మెంట్. ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ ఎనీ ఆఫ్ దీస్ కోర్సెస్ ఆఫ్ ours. సిమిలర్గా వీఆర్ ఆల్సో ఆఫరింగ్ ఫ్రీ ట్రయల్ ఫర్ యూపీఎస్సి కోర్సెస్. యూపీఎస్సికి 3 days ఫ్రీ ట్రయల్ ఇస్తున్నాం, ఎందుకంటే కొంచెం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో యూపీఎస్సి ఫ్రీ ట్రయల్ కావాలనుకునే వాళ్ళు ప్రత్యూష మేడంకి కాల్ చేయండి ఈ నెంబర్కి. అండ్ బ్యాంక్ ఎస్ఎస్సి కావాలనుకునే వాళ్ళు భారతీ మేడంకి కాల్ చేయండి. సో ఈచ్ మ్యామ్ టేక్స్ కేర్ ఆఫ్ డిఫరెంట్ కోర్సెస్. ఈ కోర్సెస్ ఏవైనా యూపీఎస్సి, ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏది కావాలన్నా యూ కెన్ కాల్ అప్ ప్రత్యూష మేడం ఎట్ దిస్ నెంబర్. దట్స్ అబౌట్ ఇట్. So let's begin today's editorial. The title says on the edge. If something on the edge, మనం ఏదైనా ఒక కొండ ఎక్కామనుకోండి, ఎడ్జ్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యువర్ ఇన్ ఎ డేంజరస్ సిచ్యువేషన్, లేదా యాంగ్జియస్ సిచ్యువేషన్, టెన్షన్తో కూడిన సిచ్యువేషన్. అలాంటి దాన్ని ఇండికేట్ చేయడానికి మనం ఆన్ ద ఎడ్జ్ అంటాం. అరే ఐఎమ్ ఆన్ ద ఎడ్జ్, నెక్స్ట్ ఏమవుతుందో భయంతో ఉన్నాను, టెన్షన్తో ఉన్నాను, యాంగ్జైటీతో ఉన్నాం, లేదా ఒక డేంజరస్ సిచ్యువేషన్లో, ప్రికేరియస్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం వి యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ ఆన్ ది ఎడ్జ్. దేర్ మస్ట్ బి ఇంటర్నేషనల్ ప్రెషర్ ఆన్ ఇజ్రాయెల్ టు ట్రీట్ పాలస్తీనియన్స్ విత్ డిగ్నిటీ. పాలస్తీన్కి చెందిన వాళ్ళని విత్ డిగ్నిటీ, గౌరవంగా ట్రీట్ చెయ్యాలి అని చెప్పి ఇజ్రాయెల్ మీద ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉండాలి, అంతర్జాతీయ వివిధ దేశాల నుంచి ఒత్తిడి అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఓకే, ఎందుకు అంటున్నారు, ఇదంతా ఎందుకు వచ్చింది ఒకసారి మనం చూసేద్దాం. ది ఆన్గోయింగ్ వైలెన్స్ ఇన్ జెరూసలం ఈజ్ ఎ కల్మినేషన్ ఆఫ్ ద టెన్షన్స్ బిల్డింగ్ అప్ సిన్స్ ది స్టార్ట్ ఆఫ్ రంజాన్ ఇన్ మిడ్ ఏప్రిల్. కల్మినేషన్ అంటే అర్థం ఏంటి? క్లైమాక్స్ అంటే ఫైనల్ యాక్ట్ లేదా క్లైమాక్స్ అని చెప్పి మనం అంటాం. బేసికల్గా ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? సిన్స్ ది స్టార్ట్ ఆఫ్ రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ టెన్షన్స్ బిల్డ్ అవుతున్నాయి. ఎవరెవరి మధ్యలో? జెరూసలంలో పాలస్తీనాకి మరియు ఇజ్రాయెల్కి మధ్యలో చిన్న చిన్న గొడవలు అనేవి మొదలయ్యాయి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన వైలెన్స్ ఏదైతే ఉందో, హింస ఏదైతే ఉందో, ఇట్స్ ది కల్మినేషన్, దాని యొక్క ఫైనల్ యాక్ట్. కొంచెం 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 టెన్షన్స్ పెరిగి 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 ఇట్ ఫైనలీ లెడ్ టు దిస్ వైలెన్స్. ఇప్పుడు జరుగుతున్న వైలెన్స్కి అది దారి తీసింది అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ? జెరూసలంలో. జెరూసలం పాలస్తీనాకి మరియు ఇజ్రాయెల్కి ఒక కాంట్రవర్షియల్ సిటీ, ఎందుకంటే జెరూసలం ఒకప్పుడు పాలస్తీనా దగ్గర ఉండేది, కానీ దీన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసుకుంది. వెన్ ఇజ్రాయలీ పోలీస్ సెటప్ బ్యారికేడ్స్ ఎట్ ది డమాస్కస్ గేట్, a main entrance to the occupied old city, preventing Palestinians from gathering there, it led to clashes. ఎందుకంతా ఇదంతా వచ్చింది? బ్యారికేడ్స్ పెట్టారు. ఎవరు పెట్టారు? ఇజ్రాయలీ పోలీస్ పెట్టారు. బ్యారికేడ్స్ మీకు తెలిసిందేగా, వీటిని బ్యారికేడ్స్ అంటాం. ఎవరు రాకుండా అడ్డంకి పెట్టడానికి ఉపయోగించే వీటిని బ్యారికేడ్స్ అని చెప్పి అంటాం మనం. అయితే ఎక్కడ పెట్టారంట? ఇది ఇజ్రాయెల్. మీరు ఇజ్రాయెల్ జెరూసలం చూస్తే మీకు జెరూసలంలో ఇది వెస్ట్ జెరూసలం అంతా కూడా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. ఇది ఈస్ట్ జెరూసలంలో ఇగోండి ఈ ఏరియా ఉంది చూడండి, దీన్నే షేక్ జర్రా అంటారు. ఈ షేక్ జర్రాలోనే ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఉన్న కొంతమంది పాలస్తీనియన్స్ ని ఎవిక్షన్, అక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వేసింది. దానికి సంబంధించి గొడవలన్నీ అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడే మనకి ఇష్యూస్ అన్ని జరుగుతున్నాయి. సో ఇది మళ్ళీ మీకు చూపిస్తాను ఈ మ్యాప్, ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. రైట్. When Israeli police set up barricades at the Damascus gate, a main entrance to the occupied old city, preventing Palestinians from gathering there. Palestinians అక్కడ రాకుండా బ్యారికేడ్స్ పెట్టి ఆపేశారు. అప్పుడు ఇట్ లెడ్ టు క్లాషెస్, అది గొడవలకి దారితీసింది. లాస్ట్ వీక్, క్లోజ్ టు ఎ షెడ్యూల్డ్ ఇజ్రాయలీ సుప్రీం కోర్ట్ హియరింగ్ ఆన్ ది ఎవిక్షన్ ఆఫ్ పాలస్తీనియన్ ఫ్యామిలీస్ ఇన్ అన్ అరబ్ నైబర్హుడ్ ఆఫ్ జెరూసలం,
దీని అర్థం ఏంటి చూడండి. ఎవిక్షన్ అంటే అర్థం ఏంటి? పంపించడం. ఒక బయటకి పంపించడం ఎవిక్షన్ అంటాం. ఎవిక్ట్, టు సెండ్ పీపుల్ అవుట్ ఫ్రమ్ దట్ ఏరియా ఇస్ కాల్డ్ ఎవిక్షన్. క్లోజ్ టు ఏ షెడ్యూల్డ్ ఇజ్రాయలీ సుప్రీం కోర్ట్ హీరింగ్, అంటే సుప్రీం కోర్ట్ హీరింగ్ కి రావడానికి ముందు ది ఎవిక్షన్ ఆఫ్ పాలస్తీనియన్ ఫ్యామిలీస్ ఇన్ అరబ్ నైబర్హుడ్ ఆఫ్ జెరూసలం, టెన్షన్స్ ఎస్కలేటెడ్. దేనికి సంబంధించి? పాలస్తీనియన్స్ ని ఆ షేక్, ఇప్పుడు మనకు చూపించాను చూడండి ఏరియా, ఈ ఏరియా, ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న పాలస్తీనియన్స్ ని ఎవిక్షన్ చేయడం, అంటే అక్కడ నుంచి వాళ్ళని బయటికి పంపించేయడానికి సుప్రీంకోర్టులో, ఇజ్రాయలీ సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తుంది. ఆ కేసు రావడానికి కొన్ని రోజుల ముందు టెన్షన్స్ అనేవి ఏమయ్యాయి? ఎస్కలేట్ అయ్యాయి, అంటే బాగా పెరిగిపోయాయి. టెన్షన్స్ ఎస్కలేట్ అవ్వడం అంటే బాగా పెరిగిపోవడం. ఏదైనా ఒక సిచ్యువేషన్ వర్సన్ అవ్వడాన్ని మనం ఏమంటాం? ఎస్కలేషన్ అంటాం, రైట్? దానికి ఆపోజిట్ డీఎస్కలేషన్. టెన్షన్స్ పెరిగాయి, గొడవలు పెరిగాయి అనే సెన్స్ లో మనం దీన్ని వాడతారు. ఇజ్రాయిలీ పోలీస్ ఎంటర్డ్ ది హరమ్ అల్ షరీఫ్ కంపౌండ్ విచ్ ఈస్ ఎ నోబుల్ శాంక్చురీ. శాంక్చురీ అంటే మీకు రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి పక్షులు, జంతువులు, వాటి సంరక్షణశాల అంటారు. జంతు సంరక్షణశాల, పక్షుల సంరక్షణశాల, బర్డ్ శాంక్చురీ అనే పదం వినుంటారు. అలాగే శాంక్చురీకి ఇంకో మీనింగ్ అంటే రెఫ్యూజ్, REFUGE, నాట్ SE, REFUGE. రెఫ్యూజ్ అంటే రెఫ్యూజీస్ కి, రెఫ్యూజీ అంటే ఎవరు? శరణార్థి. ఎవరైతే శరణు కోరి తను ఉన్న ప్లేస్ లో తనని బయటికి పంపించేస్తే శరణు కోరి ఇంకో ప్లేస్ కి వస్తాడో, అంటే ఒక ఉండడానికి ఇల్లు లేకుండా వేరే ఊరు నుంచి వచ్చేవాడిని శరణార్థులు అంటాం. మనకి రోహింగ్యాస్ గుర్తుందా మీకు? మయన్మార్ లో అక్కడ వాళ్ళ మీద నరమేధం జరిగినప్పుడు చాలా మంది ఇండియాలోను బంగ్లాదేశ్ లోను ఎంటర్ అయ్యారు. ఎలా ఎంటర్ అయ్యారు? రెఫ్యూజీస్ గా, శరణార్థులుగా ఎంటర్ అయ్యారు. వాళ్ళకి మనం ఇచ్చే శరణాలయాన్ని మనం ఏమంటాం? రెఫ్యూజ్ అనొచ్చు. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి దానికి. ఎసైలం అంటారు. ఎసైలం అన్నా కూడా శరణాలయం, అలాగే రెఫ్యూజ్ అన్న శరణాలయం. ఇంకొక మీనింగ్ ఏంటి? శాంక్చురీ. శాంక్చురీ అన్నా కూడా అంతే, ఏ ప్లేస్ దట్ ఈస్ ఆఫరింగ్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ ని, సేఫ్టీని ఆఫర్ చేసే ప్లేస్ ని మనం ఏమంటాం? శాంక్చురీ అని చెప్పి అంటాం. ఏ ప్లేస్ ఆఫరింగ్ ప్రొటెక్షన్ ఆర్ సేఫ్టీ ఈస్ కాల్డ్ శాంక్చురీ. విచ్ హౌసెస్, ఈ ప్లేస్ లో ఏముందంట? అల్ అక్సా మాస్క్, ఈ మసీద్ ఉంది. ఇస్లామ్స్, అండ్ దిస్ మాస్క్ ఈజ్ ఇస్లామ్స్ థర్డ్ హోలియెస్ట్ సైట్ టు డిస్పర్స్ ది ప్రొటెస్టర్స్ ఇంజూరింగ్ హండ్రెడ్స్ ఆఫ్ పాలస్తీనియన్స్. ఇజ్రాయెల్ పోలీస్ ఏం చేశారు? ఈ కాంపౌండ్ లోకి ఎంటర్ అయిపోయారు. ఏ కాంపౌండ్ లోకి? ఈ కాంపౌండ్ లోకి. ఈ కాంపౌండ్ ఏంటి? ఇస్లాం మతం యొక్క థర్డ్ హోలియెస్ట్ సైట్ ఇది. ఇందులో ఏముంది? ఈ కాంపౌండ్ లో ఏముంది? ఈ మాస్క్ ఉంది, ఈ మసీద్ ఉంది. దిస్ మసీద్ ఇస్లాం యొక్క థర్డ్ హోలియెస్ట్ సైట్. ఎందుకు ఎంటర్ అయ్యారు? టు డిస్పర్స్ ది ప్రొటెస్టర్స్. ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళని డిస్పర్స్ చేయడానికి, చల్లా చెదరు చేయడానికి ఎంటర్ అయ్యారు. ఈ ప్రాసెస్ లో ఇంజూరింగ్ హండ్రెడ్స్ ఆఫ్ పాలస్తీనియన్స్, చాలా మంది పాలస్తీనియన్స్ ని ఇంజూర్ చేసేసారు ఈ క్రమంలో. A Jewish settlement agency has issued eviction notices to Palestinian families in Sheikh Jarrah, claiming that their houses sit on land purchased by Jewish agencies in the late 19th century when historic Palestine was a part of the Ottoman Empire. Palestine ఓటోమన్ ఎంపైర్ లో భాగంగా ఉన్నప్పుడు ఈ వీళ్ళు ఏమంటున్నారు? ఈ జూయిష్ ఏజెన్సీ ఏమంటున్నాయి? మేము ల్యాండ్ కొన్నాం, అప్పుడు ఆ ప్లేస్ లో మీరు ఇప్పుడు ఉంటున్నారు, రైట్? మా ఇల్లులన్నీ కూడా, మీ ఇల్లులన్నీ కూడా మేము ఒకప్పుడు కొన్న ల్యాండ్ మీద ఉన్నాయి. ఎప్పుడు కొన్నాం ల్యాండ్? ఓటోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు కొన్నాం మేము. సో అక్కడ నుంచి మీరు ఖాళీ చేయండి అని చెప్పి నోటీసులు ఇష్యూ చేశారు. ఈ ఓటోమన్ ఎంపైర్ ఒకసారి చూసేద్దామా? ఒకప్పుడు దిస్ ఈజ్ ది ఓటోమన్, ఇది ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది. సో ఈ గ్రీన్ కలర్ లో ఉన్నదంతా కూడా 1914 లో ఉన్న ఒట్టోమన్ ఎంపైర్. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నదంతా కూడా. సో ఈ గ్రీన్ కలర్ లో ఉన్న దాంట్లో మీరు చూడండి, ఇక్కడ పాలస్తీన్ చూడండి, జెరూసలం, పాలస్తీన్, ఇదంతా కూడా ఎక్కడ ఉంది? డమాస్కస్. ఇవన్నీ కూడా ఈ ఒట్టోమన్ ఎంపైర్ లో భాగంగానే ఉండేవి. ఆ ఒట్టోమన్ ఎంపైర్ ఇది మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం అంటాం. ఈ సముద్రానికి ఆనుకొని ఉన్నాయన్నమాట. సో ఇది ఒట్టోమన్ ఎంపైర్. ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. ఇది కూడా ఒకప్పుడు ఒటోమన్ ఎంపైర్ గా భాగంగా ఉండొచ్చు సార్. టెరిటరీ లాస్ట్ ఈ టైంలో ఇది కూడా ఒటోమన్ ఎంపైర్ లో ఉండేది ఇంతకుముందు 1877 లో. సో ఇదంతా కూడా ఒటోమన్ ఎంపైర్ గా ఉండేది ఒకప్పుడు. కానీ ఇదంతా కోల్పోయి 1900s వచ్చేసరికి గ్రీన్ ఏరియా మాత్రమే మిగిలింది. అందులోనే మీకు పాలస్తీనా, జెరూసలం నగరం ఇవన్నీ కూడా ఉండడం అనేది జరిగింది. సో అప్పుడు ఈ జూయిష్ ఏజెన్సీస్ ఏంటో అక్కడ కొంత ల్యాండ్ కొన్నాయంటే ఆ ల్యాండ్ మీద మీరు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు, సో అందుకని ఖాళీ చేయండి అని చెప్పి ఎవిక్షన్ నోటీసెస్, మీరు ఖాళీ చేయమని నోటీసెస్ పంపించడం జరిగింది.
అరబ్ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ షేక్ జరా ఫర్ జనరేషన్స్. కొన్ని తరాలుగా ఈ అరబ్ ఫ్యామిలీస్ అంటే పాలస్తీనాకు చెందిన వాళ్ళు, కొన్ని తరాలుగా అక్కడే ఉంటున్నారు. ద ఇజ్రాయలీ సుప్రీం కోర్ట్ పోస్ట్ పోన్ ద హీరింగ్ ఆన్ మండే ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ద గవర్నమెంట్. మండే జరగాలి ఈ హీరింగ్, కానీ గవర్నమెంట్ అడ్వైస్ సలహా విని ఇజ్రాయలీ సుప్రీం కోర్టు దాన్ని పోస్ట్ పోన్ చేసింది. డిస్పైట్ ది వాలటైల్ సిచ్యువేషన్, వాలటైల్ అంటే అర్థం ఏంటి? అన్స్టేబుల్. మీకు ఇనర్ట్ గ్యాసెస్, వాలటైల్ గ్యాస్ అని చెప్పి కెమిస్ట్రీలో వింటాం. ఇనర్ట్ అంటే దేంతోని రియాక్షన్ లోకి వెళ్ళని, వాలటైల్ అంటే తొందరగా రియాక్ట్ అయిపోయి వాటిని అంటే అన్స్టేబుల్ సిచ్యువేషన్. ఏ చిన్నదైనా సరే గొడవ అయిపోతుందేమో అనుకునే సిచ్యువేషన్ మనం వాలటైల్ సిచ్యువేషన్ అంటాం. డిస్పైట్ ది వాలటైల్ సిచ్యువేషన్, ద ఇజ్రాయలీ అథారిటీస్ గివ్ పర్మిషన్ టు ది యాన్యువల్ జెరూసలం డే ఫ్లాగ్ మార్చ్ traditionally taken out by Zionist youth through the Muslim quarter of East Jerusalem to mark the city's capture by the Israelis. సో ఇక్కడ ఏం చేశారంటే, మీకు ఇజ్రాయిల్ వాళ్ళు ఏం చేశారంటే జెరూసలం నగరాన్ని క్యాప్చర్ చేసేసారు. ఒకప్పుడు పాలస్తీనాలో ఉండే దీన్ని వెస్ట్ పార్ట్ ని ఒకసారి ఇంక చూడండి, ఇక్కడ 1948 లో వెస్టర్న్ పార్ట్ ని, 1967 లో ఈస్టర్న్ పార్ట్ లో ఉన్న హాఫ్ ని ఇజ్రాయిల్ అనేది క్యాప్చర్ చేసేసింది. సో ఆ క్యాప్చర్ చేసిన దానికి ప్రతీకగా ఇజ్రాయెల్ అథారిటీస్ ఏం చేస్తే గివ్ పర్మిషన్ టు ది యాన్యువల్ జెరూసలం డే ఫ్లాగ్ మార్చ్. సో ఇది మన చేతిలోకి వచ్చింది అనే దానికి ప్రతీకగా జెరూసలం డే ఫ్లాగ్ మార్చ్ అనేది, మార్చ్ అంటే పట్టుకొని వెళ్ళడం అనమాట. పట్టుకొని లెఫ్ట్ రైట్ అనుకుంటూ వెళ్తారు చూడండి, దాన్ని మార్చ్ అంటాం. ఆ ఫ్లాగ్ పట్టుకొని వెళ్ళడాన్ని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఎవరు చేస్తారు? జనరల్గా ఈ జియోనిస్ట్ యూత్ అనే వాళ్ళు చేస్తారు. త్రూ ద ముస్లిం క్వార్టర్ ఆఫ్ ఈస్ట్ జెరూసలంలో ఉన్న ముస్లిం ఏరియాస్ ప్రాంతంలో కూడా వీళ్ళు చేస్తారంట. ఇది మేము క్యాప్చర్ చేసామని చెప్పి ఇండికేట్ చేయడానికి. దానివల్ల ఏమవుతుంది? వీళ్ళకి రెచ్చగొట్టడం అవుతుంది. మా ఏరియాని మీరు క్యాప్చర్ చేసేసారని చెప్పి మీరు ఇండికేట్ చేస్తూ మళ్ళీ ఫ్లాగ్ పట్టుకొని వెళ్తారా అని చెప్పి అది ఇంకొంచెం వీళ్ళకి రెచ్చగొట్టినట్టుగా అవుతుంది. మోర్ వైలెన్స్ బ్రోక్ అవుట్ అహెడ్ ఆఫ్ ద మార్చ్ ఆన్ మండే మార్నింగ్. బ్రోకౌట్ అంటే వచ్చింది. ఇంకా ఎక్కువ వైలెన్స్ మండే మార్నింగ్ హీరింగ్ జరగడానికి ముందు ఇంకా ఎక్కువ వైలెన్స్ అనేది దాని వల్ల రావడం జరిగింది. జెరూసలం హ్యాస్ బీన్ అట్ ది హార్ట్ ఆఫ్ ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ గొడవలో మెయిన్ ఏంటి? ఎట్ ద హార్ట్ ఆఫ్ ఇట్ ఏముంది? జెరూసలమే ఉంది మొదటి నుంచి కూడా. ఇజ్రాయిల్ విచ్ క్యాప్చర్డ్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఇన్ 1948 first in the 1948 first Arab-Israel war, and the eastern half in the 1967 Six-Day War claimed sovereignty over the whole city, whereas the Palestinians say East Jerusalem should be the capital of their future state. 1948 లో ఫస్ట్ అరబ్ ఇజ్రాయిల్ వార్ జరిగినప్పుడు ఇజ్రాయిల్ ఏం చేసింది? జెరూసలంలో ఉన్న వెస్టర్న్ పార్ట్ ని క్యాప్చర్ చేసేసింది. తర్వాత 1967 లో 6 days వార్ జరిగింది. దాంట్లో ఈస్టర్న్ పార్ట్ లో సగభాగాన్ని కూడా క్యాప్చర్ చేసేసింది. అండ్ ఇజ్రాయిల్ ఏముంటుంది? మొత్తం జెరూసలం అంతా మాదే అని చెప్పి క్లెయిమ్ సావరెంటీ, దీనిపైన పూర్తి సార్వభౌమాధికారం మాకే ఉందని చెప్పి ఇజ్రాయిల్ చెప్తూ ఉంటుంది. కానీ పాలస్తీనియన్స్ ఏమంటున్నారు? ఈస్ట్ జెరూసలం అనేది మా ఫ్యూచర్ స్టేట్ కి, మా దేశానికి అది క్యాపిటల్ గా వదిలేయండి, ఇది మాది అని చెప్పి పాలస్తీనియన్స్ అంటున్నారు. మోస్ట్ కంట్రీస్ హ్యావ్ నాట్ రికగ్నైజ్డ్ ఇజ్రాయిల్స్ క్లెయిమ్. ఇజ్రాయిల్ ఏదైతే చెప్తోందో మొత్తం జెరూసలం అంతా నాదే అని చెప్తోందో దాన్ని చాలా కంట్రీస్ రికగ్నైజ్ చేయలేదు, గుర్తించలేదు. And are of the view that its status should be resolved as part of its final Israel-Palestine settlement. Israel-Palestine settlement చేసుకొని స్టేటస్ ఏంటని తేల్చాలి. మీరు చెప్తున్నట్టుగా మొత్తం అంతా కూడా ఇజ్రాయిల్దే అనే దాంతో మేము ఏకీభవించట్లేదని చెప్పి ప్రపంచ దేశాలు అంటున్నాయి. ఇజ్రాయిల్స్ టాక్టిక్ till now has been to hold on to the status quo. ఇజ్రాయిల్ ఇప్పటి వరకు వాడుతున్న టాక్టిక్ ఏంటి? వ్యూహం ఏంటి? has been to hold on to the status quo. Status quo అంటే the situation as it prevails today. అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ని స్టేటస్ కో అంటారు. రైట్? ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉందో అదే, అంటే ఎలాగో వీలే కంట్రోల్ చేస్తున్నారు ఫోర్స్ ద్వారా భయపెట్టి, దాన్ని అలాగే వీలైనంత వరకు దాన్ని మెయింటైన్ చేయాలనేది ఇజ్రాయెల్ యొక్క టాక్టిక్. త్రూ ఫోర్స్, బలాన్ని ఉపయోగించి. ఏ పీస్ ప్రాసెస్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్. శాంతి ప్రక్రియ, శాంతి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అండ్ ది పాలస్తీనియన్స్ ఆర్ డివైడెడ్ అండ్ వీక్. పాలస్తీనియన్స్ బాగా వీక్ అయిపోయారు, డివైడ్ అయిపోయారు. ఐకమత్యం లేదు, ప్లస్ స్ట్రెంగ్త్ లేదు, ఇజ్రాయెల్ ఎదుర్కొనే స్ట్రెంగ్త్ లేదు. విత్ కార్టే బ్లాంచ్ from the Trump administration, Israel expanded its settlements and extended repression of the Palestinians in the occupied territories. Trump administration ఏం చేసింది? It has given a free hand. కార్టే బ్లాంచ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రీ హ్యాండ్, అంటే నచ్చింది చేసుకునే అవకాశం. నీకు అంటే ఎలా నచ్చుతా, ఇప్పుడు ఏదైనా చేస్తే అమెరికా మనకి ఏమైనా అడ్డు పెడుతుందా అన్న భయం కూడా లేదు. ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మేము దూరం, మీకు నచ్చింది చేసుకుని వదిలేసింది. దాన్ని ఏమంటారు? కార్టే బ్లాంచ్ అని చెప్పంటారు. నేను కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నాను ఏదో మరి తెలియదు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఐఎమ్ నాట్ చెక్డ్ ఇట్. రైట్? అంటే ఏ ఫ్రీ విల్ టు డూ వాట్ ఎవర్
you like. రిప్రెషన్ అంటే అణచివేత. ఈ అణచివేతని ఇజ్రాయెల్ ఎక్స్టెండ్ చేసింది. ద మూవ్ టు ఎవిక్ట్ అంటే పంపించేయడం. Palestinians from East Jerusalem is seen as an attempt to forcibly expand Jewish settlements in the Arab neighborhoods of the old city. వాళ్ళని అక్కడ నుంచి పంపించడానికి చేస్తున్న ఈ ప్రయత్నం, ఈ మూవ్ అనేది ఎలా కనిపిస్తోంది? ఈ సీన్ యాజ్ అన్ అటెంప్ట్ టు ఫోర్సిబుల్ గా జూయిష్ సెటిల్మెంట్ ని అరబ్ నైబర్హుడ్స్ లో ఎక్స్పాండ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం లాగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్స్ యాక్షన్స్ హావ్ ట్రిగర్డ్ కండెమ్నేషన్ అంటే స్ట్రాంగ్ డిసప్రూవల్. ఇది తప్పు, మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా అనేలాగా చేశాయి. ఇజ్రాయెల్ చేసిన ఈ పని ట్రిగ్గర్ చేసింది ఇదేన్ని ప్రపంచ దేశాలంతా ఇది తప్పు అని చెప్పి వేలెత్తి చూపించేలాగా. బట్ ఇట్ ఈస్ అన్లైక్లీ టు మెండ్ ఇట్స్ వేస్. కానీ అది తన మార్గాన్ని, తన పద్ధతుల్ని మార్చుకునేలాగా కనిపించట్లేదు. అన్లైక్లీ, ఛాన్సెస్ ఏమీ కనిపించట్లేదు. మెండ్ వన్స్ వేస్ అంటే మన మార్గాల్ని, మనం చేస్తున్న మన ప్రవర్తనని మార్చుకోవడం. The international community, which largely overlooked Israel's violent repression of Palestinians, should pressure Tel Aviv to at least treat the Palestinians with dignity. వాళ్ళు ఇంతవరకు అణిచివేస్తున్నా సరే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సైలెంట్ గా ఉండిపోయింది. ఇప్పటి వరకు ఏమీ చేయలేదు, ఓవర్లుక్ చేసేసింది, పట్టించుకోలేదు. కానీ అట్లీస్ట్ పాలస్తీనియాలో ఉన్న వాళ్ళని డిగ్నిటీతో చూడమని చెప్పి ప్రెజరైజ్ చేయాలి, గౌరవంగా చూడమని ప్రెజరైజ్ చేయాలి. ఇఫ్ నాట్ టు ఈజ్ ద యోక్ ఆఫ్ ఆక్యుపేషన్, రైట్? అక్కడ ఆక్యుపై చేసి వాళ్ళని సఫరింగ్ కి గురి చేస్తున్నారు. దాన్ని మీరు ఈజ్ చేయకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ ట్రీట్ దెమ్ విత్ డిగ్నిటీ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ యోక్ అనే పదానికి మీకు మీనింగ్ చూడండి. దీన్ని మనం యోక్ అంటాం. రెండు ఎద్దులకి ఏం రాస్తారు? ఇలా చూడండి, దిస్ ఈస్ కాల్డ్ యోక్. అయితే యోక్ ని ఇంకో రకంగా, ఇంకో మీనింగ్ లో కూడా వాడతారు. సో ఇఫ్ యు సీ దిస్, ఇది చూడండి, దిస్ ఈజ్ అగైన్ కాల్డ్ యోక్. ఇది ఇప్పుడు జీసస్ గుర్తు తెచ్చుకుంటే మీకు ఇది కనిపిస్తుంది. అలాగే యోక్ ని మనం ఇంకో రకంగా ఎలా వాడతాం? స్లేవరీ, బాండెడ్ లేబర్. వాడు మన దాస్యుడు అని చెప్పడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. అండ్ ఇఫ్ సమ్వన్ ఈజ్ అండర్ ద యోక్ ఆఫ్ సంథింగ్, ఇఫ్ సమ్వన్ ఈజ్ అండర్ ద యోక్ ఆఫ్ స్లేవరీ అనే దాంతో వాళ్ళు సఫర్ అవుతున్నారు. యోక్ ఆఫ్ లేబర్ అంటే విపరీతమైన పని భారంతో సఫర్ అవుతున్నారు. యోక్ ఆఫ్ ఆక్యుపేషన్ అంటే వీళ్ళ ప్లేస్ ని వాళ్ళు ఆక్యుపై చేయడం వల్ల సఫర్ అవుతున్నారు. ఆ రకంగా యోక్ అనే పదాన్ని వాడతారు. అండర్ ది యోక్ ఆఫ్ ఒక నెగిటివ్ ఈవెంట్ రాస్తారు. అప్పుడు ఏమవుతుంది? అండర్ ద యోక్ ఆఫ్ సంథింగ్ అంటే అండర్ ది సఫరింగ్ ఆఫ్ స్లేవరీ, అండర్ ది సఫరింగ్ ఆఫ్ ఆక్యుపేషన్, అండర్ ది సఫరింగ్ ఆఫ్ బాండెడ్ లేబర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ ఈ యోక్ ఆఫ్ అని రాస్తారనమాట. ఇక్కడ ఏం వాడారు? యోక్ ఆఫ్ ఆక్యుపేషన్ అని చెప్పి రాశారు. ఆక్యుపేషన్ వల్లే కదా ఈ ఇజ్రాయిలీ వాళ్ళు ఇక్కడ ఆక్యుపై చేయడం వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు. దాన్ని మీరు ఈజ్ చేయకపోయినా సరే, దాన్ని తొలగించకపోయినా సరే, అట్లీస్ట్ ట్రీట్ దెమ్ విత్ డిగ్నిటీ అని చెప్పి అంటున్నారు. US President Joe Biden has said that America's commitment to human rights would be at the center of his foreign policy. జో బైడెన్ ఏమన్నారు? అమెరికా యొక్క కమిట్మెంట్, హ్యూమన్ రైట్స్ పరంగా అమెరికా యొక్క కమిట్మెంట్ వుడ్ బి ఎట్ ద సెంటర్ ఆఫ్ ఫారిన్ పాలసీ. విదేశీ విధానంలో హ్యూమన్ రైట్స్ కి ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మేము దాన్ని చాలా ఇంపార్టెంట్ గా చూస్తాం. బికాస్ హీ బిలాంగ్స్ టు డెమోక్రాట్స్ అనే వాళ్ళు లెఫ్ట్ వింగ్ ఆల్వేస్ హ్యూమన్ రైట్స్ ని సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి అమెరికా యొక్క ఫారిన్ పాలసీలో మేము హ్యూమన్ రైట్స్ ని సపోర్ట్ చేస్తూనే ఉంటామని చెప్పి జో బైడెన్ ఎలక్షన్స్ కి వెళ్లే ముందు చెప్పారు. ఇన్ వెస్ట్ ఏషియా హీ ఫేసెస్ ఏ రియాలిటీ చెక్. ఇప్పుడు వెస్ట్ ఏషియాలో అది ఎంతవరకు నిలబెట్టుకుంటారు, ఇజ్రాయెల్ ని ఎంతవరకు ఆయన మందలిస్తారు అనేది మనకి తెలుస్తుంది. హీ ఫేసెస్ ఏ రియాలిటీ చెక్, రైట్? That is about it. Take care. Bye-bye.